హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. మనకు తెలంగాణలో టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే టెట్ వేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అనమాట. సో అది దానికి సంబంధించినటువంటి విషయం అయితే మనకు లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు అసలు ఎంతమంది టెట్ రాయడానికి రెడీగా ఉన్నారంటే దాదాపుగా 7 లక్షలకు పైగా అయితే టెట్ రాయడానికి రెడీగా ఉన్నారు. అండ్ కొత్తగా బిఎడ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా టెట్ రాసుకోవచ్చు. అందరూ కలిపి 7 నుంచి 8 లక్షల మంది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి ఇదివరకే టెట్ క్వాలిఫై అయిన వారు వచ్చేసి 4 లక్షలకు పైగా మంది అయితే ఉన్నారు. సో అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి టీచర్ల బదిలీలు కానివ్వండి, లేకపోతే టెట్ క్వాలిఫై కాని వారికి ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పవచ్చు. అండ్ డిఎస్సికి సంబంధించి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చింది మనకు డిఎస్సిది. సో కానీ టెట్ అర్హత లేకపోవడం వల్ల చాలామంది అప్లికేషన్స్ కూడా చెయ్యలేదు. అండ్ వాళ్ళకి ఇది ఒక అవకాశమే, మంచి అవకాశం. ఎందుకంటే టెట్ పెట్టిన తర్వాతనే డిఎస్సి అనేది కండక్ట్ చేస్తారు. సో టెట్కి సంబంధించినటువంటి మనకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దాదాపు 45 డేస్ గ్యాప్తో అయితే డిఎస్సి పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ టెట్కి సంబంధించినటువంటి డేట్ ఎప్పుడు ఉంటుందో మనకైతే రేపు పొద్దున వరకు అయితే షెడ్యూల్ అయితే వస్తుంది అఫీషియల్గా. సో షెడ్యూల్ రాగానే నేను అయితే మీకు వీడియో రూపంలో అయితే అందిస్తాను. అండ్ డిఎస్సికి సంబంధించి డేట్ అనేది కూడా రేపు పొద్దున వరకు అయితే డేట్ అయితే అనౌన్స్ చేస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు. సో తద్వారా నేనైతే మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఇక్కడ మన అఫీషియల్గా వచ్చింది, ఒకసారి ఇక్కడ చూసినట్టయితే గవర్నమెంట్ హియర్డ్ బై అకార్డ్ పర్మిషన్స్ టు ద కమిషనర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ చైర్పర్సన్ టెట్ కమిటీ ఫర్ కండక్టింగ్ తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టీఎస్ టెట్ అట్ ద ఎర్లియర్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద రిఫరెన్సెస్ సిటీస్ అనేది ఇక్కడ ఇచ్చాడు, సైటెడ్ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన డేట్ ఇక్కడ చూడండి, మీరు డేట్ చూసినట్టయితే 14th డేట్ ఈ రోజే అనమాట. ఈరోజు ఇందాకనే ఇది మనకు ఆమోదం అయితే పొందింది గవర్నమెంట్ నుంచి. సో మనకు దీనికి సంబంధించిన డేట్స్ అయితే నేను పొద్దునైతే మీకు వీడియో రూపంలో అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ టెట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.